హాయ్ హలో ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించి ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లలో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మనం గమనిస్తే తెలుగు భాషకే పోలీసు అభ్యర్థుల పట్టం అని చెప్పేసి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. మెయిన్ గా ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్న లాంగ్వేజ్ ఏంటి అంటే తెలుగు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో డీటెయిల్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసామంటే ఇక్కడ ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి ఈ దరఖాస్తు ప్రక్రియలో మొత్తం 11 రోజులు ముగిసేసరికి 2.5 లక్షల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. మరియు అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయంటే 4.5 లక్షల అప్లికేషన్లు అయితే వచ్చినట్టుగా మెన్షన్ చేశారు. పలువురు అభ్యర్థులు వచ్చేసి ఎస్ఐ తో పాటు కానిస్టేబుల్ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నట్టుగా ఇక్కడ చూపించారు. అండ్ ఈ యొక్క ప్రాథమిక రాత పరీక్ష వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ లో రాయడానికి ఎంతమంది ఇక్కడ అప్లై చేశారు అంటే మొత్తంగా 3/2 మంది అయితే ఈ తెలుగు ఆప్షన్ ను ఎంచుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఆప్షన్ ను ఎంచుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 83,000 మంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరి ఉర్దూ భాషలో రాయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అంటే 500 మంది సిద్ధంగా ఉన్నట్టుగా అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మనం గమనించవచ్చు. ఈ నెల 20 నాటికి వచ్చేసి మరో 5 లక్షల అప్లికేషన్లు వస్తాయని చెప్పేసి నియామక మండలి అయితే అంచనా వేస్తున్నట్టుగా ఇక్కడైతే మనం గమనించవచ్చు. ఇప్పటి వరకు వచ్చేసి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో 23% వచ్చేసి అమ్మాయిల దరఖాస్తులే ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొత్తం పోస్టుల్లో సివిల్ విభాగంలో వచ్చేసి 33.3%, ఆర్ విభాగంలో వచ్చేసి 10% మహిళలకు రిజర్వ్ చేయగా గతంలో ఎప్పుడు లేనంతగా దరఖాస్తులు వస్తున్నాయని చెప్పేసి మండలి వర్గాలు పేర్కొంటున్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ గమనించవచ్చు. 10వ తరగతి మెమో వివరాలే ప్రామాణికం అని చెప్పేసి కొంతమంది నేమ్స్ వచ్చేసి ఆధార్ కార్డులో ఒక రకంగా ఉంటాయి, సర్టిఫికేట్స్ లో ఒక రకంగా ఉంటాయి. ఆధార్ కార్డును పట్టించుకోకుండా 10వ తరగతి సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న వివరాలే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పేసి మండలి అనేది స్పష్టం చేసినట్టుగా ఇక్కడైతే మనం గమనించవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. యూనిఫామ్ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలి అని చెప్పేసి ఇక్కడ ఈ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో రెగ్యులర్ గా వస్తున్న అప్డేట్ ఇది. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో మనకైతే తెలియట్లేదు. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. యూనిఫామ్ సర్వీసు పోస్టులకు అర్హత వయస్సును కనీసం 2 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేసినట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మరి ఇక్కడ మెయిన్ గా ఇంకొక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో యూనిఫామ్ సర్వీసులకు జనరల్ కేటగిరీకి సంబంధించి అర్హత వయస్సు వచ్చేసి 32 నుంచి 40 సంవత్సరాలు ఉంటే తెలంగాణలో మాత్రం 25 ఏళ్ళు మాత్రమే ఉంది అని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. పోలీసు ఉద్యోగార్థుల అలర్ట్ అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ అయితే మనం గమనించవచ్చు. సో మెయిన్ గా ఇక్కడ చూసామంటే ఆగస్టు 7వ తేదీన ఎస్ఐ రాత పరీక్ష అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ 21వ తేదీన వచ్చేసి కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. డీటెయిల్స్ మొత్తాన్ని ఇక్కడ మనం చూసామంటే ఓన్లీ 2 పాయింట్లు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ గా మనం గమనించవచ్చు. మిగతాదంతా తెలిసిన విషయాలే. ఇక్కడ ఆగస్టు 7వ తేదీ వచ్చేసి ఎస్ఐ రాత పరీక్ష అనేది ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఆగస్టు 21వ తేదీ వచ్చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. శనివారం నాటికి గ్రూప్ 1 దరఖాస్తులు వచ్చేసి 1.05 లక్షలు వచ్చినట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్ గా ఇక్కడ మనకు ఈ పాయింట్స్ ని మనం గమనించవచ్చు. గ్రూప్ 1 కు వచ్చిన మొత్తం దరఖాస్తులు వచ్చేసి 1,05,740 వచ్చినట్టుగా. కొత్తగా ఓటీఆర్ ను నమోదు చేసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 1,08,423 మంది. ఓటీఆర్ లో మార్పులు చేసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 2,28,088 మంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. డిగ్రీలో కొత్తగా టెక్స్టైల్ కోర్సు అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇప్పటికే కొన్ని కాలేజీల్లో నిర్వహణ, అదే దారిలో మరికొన్ని కాలేజీలు కూడా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. అనుమతిపై కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్కు లేఖ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో డీటెయిల్స్ ని గమనిస్తే మనం డిగ్రీలో కొత్తగా కమర్షియల్ గార్మెంట్ టెక్స్టైల్ కోర్సును ప్రవేశపెట్టాలని చెప్పేసి అధికారులు నిర్ణయించినట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులోకి రానున్నది. ఈ కోర్సు నిర్వహణకు ఓయూ ముందుకు రాగా మరికొన్ని కాలేజీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనుబంధంగా ఒక ప్రైవేటు కాలేజీలో ఈ కోర్సు నిర్వహిస్తున్నారు. అలాగే 2 ఏళ్ల క్రితము ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో భాగంగా గార్మెంట్ అండ్ టెక్స్టైల్ కోర్సును పలు ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశపెట్టారు. డిగ్రీలో చేరేందుకు వీలుగా బీఎస్సీ ఇన్ కమర్షియల్ గార్మెంట్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టాల్సి ఉన్నది. ఈ మేరకు ఇంటర్ విద్యా కమిషన్ సయ్యద్ ఉమర్ జలీల్, కళాశాల విద్యా కమిషన్ అయినటువంటి నవీన్ మిట్టల్ గారికి లేఖ రాసినట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. స్పందించిన అధికారులు ఈ కోర్సు నిర్వహణకు చర్యలు చేపట్టారు. ఇంటర్ లో వొకేషనల్ కోర్సులుగా ఉన్నటువంటి ఫిషరీస్, ఫారెస్ట్రీ, డైరీ సైన్స్, సెరికల్చర్, ఆఫీస్ మేనేజ్మెంట్
తదితర కోర్సులను డిగ్రీలోను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బీఎస్సీ ఇన్ కమర్షియల్ గార్మెంట్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సు ప్రారంభం కానున్నది అని చెప్పేసి ఇదైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బీకామ్ కంప్యూటర్సే ఇవ్వండి అని చెప్పేసి ఇంకొక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. డిగ్రీలో సాంప్రదాయక కోర్సుల రద్దుకు పలు కాలేజీలు సిద్ధపడుతున్నాయి. ఈ ఏడాది BA కోర్సు మూసివేతకు కొన్ని కాలేజీలు దరఖాస్తు అయితే చేసుకున్నట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2022-23 విద్యా సంవత్సరానికి పాత కోర్సుల రద్దు, వాటి స్థానంలో కొత్త కోర్సుల కోసము పలు కాలేజీలు ఉన్నత విద్యా మండలికి దరఖాస్తు సమర్పిస్తున్నాయి. ఎక్కువ సంస్థలు బీకామ్ కంప్యూటర్స్ కోర్సు ఇవ్వాలని కోరుతున్నాయి. BBA, BSc న్యూట్రిషన్ కోర్సుల కోసము కూడా కాలేజీలు దరఖాస్తు సమర్పిస్తున్నాయి. తెలుగు మీడియం కోర్సులను రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం కోర్సుల వైపు కాలేజీలు చూస్తున్నట్టుగా అధికారులు తెలిపారు అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. అవుట్ సోర్సింగ్ వెయిటేజీ ఎట్లా అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ అయితే మనం గమనించవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ గా మనకు పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆఫీసర్లకు చిక్కులు తెచ్చిన సర్కారు ప్రకటన అని చెప్పేసి గందరగోళంలో వైద్య శాఖ, సుమారు 3,000 మంది ఎంప్లాయీస్ వర్కింగ్, వైరవీలు జరిగే ఛాన్స్, కాంట్రాక్టుల గుప్పెట్లో ఉద్యోగులు అని చెప్పేసి ఈ 4 పాయింట్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. సో మెయిన్ గా మనం డీటెయిల్స్ ని గమనిస్తే త్వరలో రెగ్యులర్ విధానంలో భర్తీ చేయబోతున్నటువంటి పోస్టుల్లో అవుట్ సోర్సింగ్ పోస్టులకు వెయిటేజీ ఎలా ఇవ్వాలో అర్థం కాక వైద్య శాఖ అనేది గందరగోళానికి గురవుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన ఆఫీసర్లకు చిక్కులు తెచ్చింది. అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే ఉద్యోగుల రికార్డులు, ఇతర స్పష్టమైన హిస్టరీలేవి అధికారికంగా ఎంట్రీ ఉండదు. దీంతో వెయిటేజీ మార్కులు ఇచ్చే సమయంలో కొంత ఆందోళన నెలకొల్పే పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. IVVP, DH, DME పరిధిలో సుమారుగా 3,000 మంది సిబ్బందికి పైగా వివిధ విభాగాల్లో వర్క్ చేస్తున్నారు. వీరిలో కొందరు కంటిన్యూగా ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించడం లేదు, మధ్యలో బంద్ అయ్యి మళ్లీ తిరిగి విధుల్లోకి చేరిన వారు కూడా ఉన్నారు. దీంతో సదరు ఉద్యోగులకు వెయిటేజీ ఇస్తే చట్టపరమైన సమస్యలు, ఇతర ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నదని చెప్పేసి ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. వీటన్నింటినీ బేరేజ్ వేస్తూ అవుట్ సోర్సింగ్ వెయిటేజీకి సంబంధించినటువంటి రూల్స్ ను తయారు చేయాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నట్టుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. మరొక పాయింట్ అయితే మనం గమనించవచ్చు, కాంట్రాక్టర్లకు అవకాశం అని చెప్పేసి. సో అవుట్ సోర్సింగ్ విధానంలో వెయిటేజీ మార్కుల ప్రక్రియ ఫైనల్ అయితే కాంట్రాక్టర్లతో పెద్ద ఎత్తున పైరవీలు జరిగే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి స్వయంగా ఆఫీసర్లే చర్చించుకుంటున్నారు. నిజాయితీగా డ్యూటీ చేసిన వారికంటే ఇతరులకే వెయిటేజీ కలిసే అవకాశం ఉన్నదంటూ ఆందోళన చెందుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కాంట్రాక్టర్ల చేతిలో ఉండడం వలన అక్రమంగా డబ్బు సంపాదించే అవకాశం ఉన్నది. మరోవైపు ఇప్పటికే సర్కారు ఆసుపత్రుల నుంచి ఇతర సంస్థలకు వెళ్లిపోయినటువంటి ఉద్యోగులు మార్కుల కోసము నేరుగా కాంట్రాక్టర్లతో చర్చలు జరిపే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వ దవాఖానాల్లో సిన్సియర్ గా పనిచేసిన వారు వెయిటేజ్ జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉన్నది. అవుట్ సోర్సింగ్ వెయిటేజీ అంశంలో ప్రత్యేక నోడల్ ఆఫీసర్ ను నియమించాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వ దవాఖానాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే ఉద్యోగులు కోరుతున్నారు అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ అయితే మనం గమనించవచ్చు. ఇక ఈ అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణ విద్యుత్ శాఖకి సంబంధించింది. మనం ఇక్కడ గమనించవచ్చు 3 నోటిఫికేషన్లకు వచ్చేసి ఇక్కడ విడుదలైనట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. సో అసిస్టెంట్ ఇంజనీర్ కి వచ్చేసి ఇక్కడ ముందుగానే రిలీజ్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ వచ్చేసి మనకు సబ్ ఇంజనీర్, తర్వాత జూనియర్ లైన్ మ్యాన్ అని చెప్పేసి ఈ 2 నోటిఫికేషన్ అయితే రీసెంట్ గా మనకు రిలీజ్ కావడం జరిగాయి. సో ఇక్కడ PDFs అయితే అందుబాటులో ఉన్నాయి, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైతే తెలియదో ఈ వెబ్సైట్ గురించి వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో అయితే నేను లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.